ఇంగ్లీష్ ఫుల్ సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ లో రాసిన ట్వీట్ ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్, దాంట్లో ఏం రాసిండే అని చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్ లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చిన నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసింటే ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతుంది. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు, ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి నెల రోజులు పడుతుంది. నార్మల్ గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్ గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్ లో రాయడు. ఇంత పెద్ద ట్వీట్ దీన్ని తెలుగులో రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు, ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు లెక్కున్నావు అన్నాడంట. అదో పెద్ద పరిశాన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కడి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్ లో ఛాలెంజ్ ఏంటంటే, ఒక్కడి సినిమాలో మహేష్ బాబు కనుక కబడ్డీ ఆడతాడు కదా, అట్లా అన్నట్టు రా నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా, ఇక మన ఇద్దరం ఇవన్నీ ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని ఒకటి కేసులని బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. నువ్వు లయ్యా నేను లయ్యా అంటుండు, నేనేమంటున్నాయా లయ్యి వయ్యి కాదు. కానీ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాల ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు. నిన్నటి దాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. అలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఎట్లా ఇస్తారంటారు అసలు. మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను ముందే చెప్పిన, ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని. మొన్ననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కి నోటీసులు ఇస్తారని. ఏందా ఈ కాంట్రడిక్షన్? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినప్పుడు ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కదా ఆమె, ఇంకెవరు దయ్యాలు మరి వాళ్ళ నాయనను పట్టించింది. ఇవాళ ఒక దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా? అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయిందా టైం పాస్ మన ఫ్యామిలీ ఎపిసోడ్, లేకపోతే ఇంకా కంటిన్యూయేషన్ ఉందా ఎపిసోడ్? కేసీఆర్ కుటుంబం 24 గంటలు తెలంగాణ ప్రజలను తప్పు పట్టాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ కట్ గా మనకు అర్థమైంది. నిన్నటిదా